యమదొంగ అనే సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవును. చెప్పారు ఆయన అందులో. అని చెప్పుకున్నాడు ఆయన. హ్మ్. అలాగే మెడ్రాస్‌లో ఉన్న రోజుల నుంచి రాజమౌళికి సన్నిహితుడు. హ్మ్. అంతేకాదు ఈ టీమ్‌తో పాటు నేను అసోసియేట్ అయ్యి చాలా తిరిగాను అని కూడా చెప్పుకున్నాడు ఆయన. 35 ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్‌షిప్ అంటాడు. అంటే మెడ్రాస్ అంటే ఆ రోజుల్లో అక్కడ క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాడు ఇతను రాజమౌళి. హుహు. మొదట. బహుశా అవును. అక్కడెక్కడో ఉండుంటాడు ఇతను. హ్మ్. అలా పరిచయం అయి ఉంటుంది. ఇప్పుడు 'త్రికోటి' కూడా అక్కడే పనిచేశాడు. త్రికోటి అవును. హ్మ్. డైరెక్టర్ 'త్రికోటి.' అవును. ఆయన ఎవరైనా సినిమా ఇస్తే డైరెక్షన్ చేస్తాడు. లేకపోతే రాజమౌళి గారి దగ్గర హ్మ్. ఏదో పని చేస్తూ ఉంటాడు. హ్మ్. హ్మ్. అలాగే ముళ్ళపూడి వర. అవును. ముళ్ళపూడి వర ఈయనకి ఎక్కడ ఫ్రెండ్ అంటే రాఘవేంద్రరావు గారి కాంపౌండ్‌లో. రావణ గారి అబ్బాయి. అవును. హ్మ్. ఇలా శాంతినివాసం సీరియల్ దగ్గర నుంచి ఈయన రాఘవేంద్రరావు గారితో ఉన్నాడు గానీ, రాఘవేంద్రరావు గారి సినిమాలకి ఈయనెప్పుడు పని చేయలేదు. అసిస్టెంట్‌గా గాని, అసోసియేట్ గాని యెస్ ఏం సార్. చేయలా. హ్మ్. కేవలం శాంతినివాసం అనేటువంటి సీరియల్‌కి ఆయన పనిచేశాడు. హ్మ్. ఆ సీరియల్ కంటే ముందే ఒక అమ్మాయిని అతను ప్రేమించాడు అని చెప్పాడీయన. అవును. ఓకే. ప్రేమించాడు అనుకుందాం. ప్రేమించటం తప్పేం గాదు. అదేం అవును. నేరం అంతకంటే గాదు. అవును. ఒక కాలేజీ ఫంక్షన్‌లో రాజమౌళి నేను నా చిన్నప్పుడు అంటే యవ్వనంలోకొచ్చిన తర్వాత ఒక ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పాడు. హ్మ్. ప్రేమించాను. అయితే ఆ అమ్మాయి కోసం ఏదైనా ఉద్యోగం చేయాలా? ఆ అమ్మాయిని పోషించాలి గదా! పెళ్లి చేసుకుంటే. ఉద్యోగం చేయాలా? ఉద్యోగం కోసం ఈ డైరెక్షన్ కెరియర్ వదిలిపెట్టేయాలా? ఇక్కడేమో నామినల్ డబ్బులొస్తాయి. ఒక సినిమా ఉంటే డబ్బులిస్తారు. లేకపోతే లేదు. కాబట్టి ఈ లైన్‌లో ఉండటమా? లేదు ఏదన్నా ఉద్యోగంలోకి షిఫ్ట్ అవ్వటమా? అనేటువంటి ఒక డైలమాలో పడ్డాను. అయితే అది కేవలం అట్రాక్షనే తప్ప ప్రేమ కాదు అనే విషయం నాకు అర్థమైన తర్వాత ఆ అమ్మాయిని వదిలిపెట్టి నా మనాన నేను వచ్చేసాను. ఈ పనిలో నిలబడ్డాను అని చెప్పి చెప్పుకున్నాడు ఆయనే స్వయంగా. అది కూడా ఇప్పుడు తీసి వైరల్ చేస్తున్నారు. హ్మ్. తవ్వకాల్లో నుంచి. అవును. అదెప్పుడో మాట్లాడాడు ఆయన. హ్మ్. ఇలా రకరకాల అంటే ఈ న్యూస్‌ను వైరల్ చేయటానికి ఏమేం ఎలిమెంట్స్ వేయాలో అవన్నీ వేస్తున్నారు. హ్మ్. అందులో భాగంగానే రాజమౌళి గారి వైఫ్‌ని పట్టుకొచ్చి హ్మ్. ఈ ఈవిడే ఆ లవరా అని చెప్పి కొంతమంది అవును. ట్రోల్ చేస్తారు. వ్యాఖ్యానం చేసేస్తున్నారు. హ్మ్. ఆవిడ ఈవిడ కాదు. హ్మ్. ఇతను చెప్పినటువంటి మాటల్లో కూడా ఆవిడ వేరు అనేదే చెప్పాడు. హ్మ్.